వజ్ర గణపతి విగ్రహం ఉందండి. అది గోడలో ఫిట్ అయి ఉంటుంది. అది రాజుల కాలంలో ఉండేది. అది దాని ఏంటి పొట్టలో వజ్రం ఉండేదంట పూర్వం. ఆ వజ్రం చాలా కాంతి వచ్చేదట. ఆ వజ్రం ఎవరో దొంగలు పట్టుకెళ్ళిపోయారని మన పురాణం చెబుతున్నాయండి. అదని విషయం. పంచారామ క్షేత్రంలో ఒకటైన క్షేత్రం చాళుక్య కుమారరామస్వామి భీమేశ్వర స్వామి వారి ఆలయం. అతి పురాతనమైన ఆలయం ఇది. సాక్షాత్తు కుమారస్వామి వారి స్వయంగా ఇక్కడ ఒక శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. అంతటి అద్భుతమైన శివాలయం ఇది. సో ఈరోజు మనం పంచారామ క్షేత్రంలో ఒకటైన క్షేత్రంని దర్శనం చేసుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి అనేది ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూద్దాం. అండ్ ఇది వచ్చేసి నాది 6 days ట్రిప్ అన్నమాట కాకినాడకి. సో లైన్గా మనం టెంపుల్స్ని అయితే విజిట్ చేద్దాం. సో ఎట్ ప్రెజెంట్ అయితే నేను సికింద్రాబాద్ నుంచి మనకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉన్నాయి ఈ కుమారరామ భీమేశ్వర ఆలయానికి. సో ఈ కుమారరామ భీమేశ్వర ఆలయం కాకినాడ డిస్ట్రిక్ట్ సామర్లకోట విలేజ్లో అయితే ఉంటుంది. సో సికింద్రాబాద్ నుంచి మనకి డైలీ ట్రైన్స్ అయితే మనకైతే అవైలబుల్గా ఉన్నాయి. గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నైట్ 9:15కి అయితే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 5:30 కల్లా రీచ్ అయిపోతుంది. రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే మనకైతే బస్ స్టాండ్ ఉంటుంది. ఈ బస్ స్టాండ్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే మనకైతే ఒక లాడ్జ్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు ఈ లాడ్జ్లో మనకి జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే నేనైతే తీసుకున్నాను. ఫ్రెష్ అప్ అవ్వడానికి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాడు. ఫ్రెష్ అప్ అయిపోయి మనం ఇక్కడి నుంచి ఈ కుమారరామ భీమేశ్వర ఆలయానికి ఎగ్జాక్ట్లీ 2 kilometers డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ టెంపుల్. మనకి బస్సెస్ కానీ డైరెక్ట్గా అయితే వెళ్ళవు. సో ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. బట్ ఆటోస్ అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. నేనేం చేశానంటే ట్రైన్ నుంచి 10th ప్లాట్ఫామ్ దగ్గర నుంచి వెళ్ళిపోతే మనకి దగ్గర ఉంటుంది టెంపుల్ అనేది. అలా చేస్తే మనకి జస్ట్ 1 kilometer లోపనే మనకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. నేనేం చేశా అంటే సామర్లకోట బస్ స్టాండ్ దగ్గర నేను ఒక ఆటో తీసుకున్నా. 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. కరెక్ట్ మనం 10th ప్లాట్ఫామ్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ వరకు అయితే అక్కడ వరకు తీసుకొని వెళ్తాడు. సో ఎట్ ప్రెజెంట్ అయితే నేను ఇక్కడ ఈ బ్రిడ్జ్ నుంచి టెంపుల్ వచ్చేసి 1 kilometer డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ రాగానే మనకి ఇక్కడ 2 విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇది ఆదియోగి విగ్రహం లెఫ్ట్ సైడ్లో ఉన్నది, అలాగే రైట్ సైడ్లో ఉన్నది దక్షిణామూర్తి విగ్రహం. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ ఆర్చ్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ ఆర్చ్లో మనకి శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి వారి దేవస్థానము అని కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడి నుంచి మనకి లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 800 meters to 1 kilometer డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ ఆర్చ్ నుంచి. నేనైతే లిఫ్ట్ అడిగి లోపల వరకు అయితే వెళ్ళిపోయా. ఫైనల్లీ నేనైతే ఈ గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. గుడి బయట సైడ్ నుంచి మీరు చూస్తున్నట్టయితే పెద్ద లాంగ్ వాల్ అన్నమాట. ఇప్పుడైతే మనం కరెక్ట్ గుడి ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్ళిపోదాం, పదండి. లోపలికి రాగానే మనకి రైట్ సైడ్లో మనకి ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది. లడ్డు 15 రూపాయలు, అలాగే పులిహోర 10 రూపాయలు అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఆరో మార్క్ కనిపిస్తుంది కదా, ఇట్ సైడ్ నుంచి మనం దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపతయే జగతో పితరో వందే పార్వతీ
పరమేశ్వర. సో ఈరోజు మనం పంచారామ క్షేత్రంలో ఒకటైనటువంటి శ్రీ కుమార భీమేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. అసలు ఈ పంచారామ క్షేత్రాలు అంటే ఏంటి? ఈ పంచారామ క్షేత్రాల గురించి ముందు తెలుసుకునే ముందు మనం తారకాసురుడు అనే రాక్షసుడి గురించి మనమైతే ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ తారకాసురుడు శివుడి పరమ భక్తుడు. ఈ తారకాసురుడు ఘోర తపస్సు చేసి శివుడి దగ్గర నుంచి ఒక వరం పొందుతాడు. ఏ వరం అంటే శివుడి కొడుకు చేతులు అయితేనే నేను చనిపోతాను అని చెప్పి ఒక వరం అయితే పొందుతాడు. ఆ వరం పొందిన గర్వంతోని ఈ తారకాసురుడు దేవతలందరినీ ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు. ఈ తారకాసురుడు దేవతలందరినీ ఇబ్బంది పెట్టి ఈ స్వర్గాన్ని కూడా మొత్తం దేవతలందరినీ ఎల్లగొట్టి యుద్ధంలో శివుడు పెళ్లి చేసుకోడు. అలాంటిది శివుడు పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కుమారస్వామి వారు పుడతారు. కుమారస్వామి వారు ఈ తారకాసురుడిని చంపి ఈ తారకాసురుడి దగ్గర ఒక శివలింగం అనేది ఉంటుంది. ఆ శివలింగం ఏంటంటే స్ఫటిక శివలింగం అన్నమాట. ఆ స్ఫటిక శివలింగం కుమార్ కార్తికేయ స్వామి వారు ఈ తారకాసురుడిని చంపినప్పుడు ఆ స్ఫటిక శివలింగం కూడా ఇరిగిపోతుంది. తారకాసురుడి దగ్గర ఉన్నది అప్పుడు 5 ముక్కలు అవుతుంది ఆ స్ఫటిక శివలింగం అనేది. ఆ 5 శివలింగాలు ఇక్కడ దేవతలకు ఇచ్చి ఈ దేవతలకి ప్రతిష్ఠ చేయమని చెప్తారు. ఆ 5 శివలింగాలు ప్రతిష్ఠించిన చోటనే మనం పంచారామ క్షేత్రాలు అని పిలుస్తాం. ఈ పంచారామ క్షేత్రాలు 5 క్షేత్రాలు 5 మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంటుంది. ఈ 5లో మనకి ఫస్ట్ది వచ్చేసి దక్షారామము. ఈ దక్షారామము కాకినాడ జిల్లాలో అయితే ఉంటుంది. రెండోది కుమారరామ భీమేశ్వర స్వామివారి ఆలయం. ఇది మనకి సామర్లకోటలో అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఈరోజు వచ్చింది మనం సామర్లకోటలో ఉన్న కుమారరామ భీమేశ్వర స్వామివారి ఆలయం. కుమారస్వామి వారి స్వయంభుగా ఆ శివలింగాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. అందుకే దీన్ని కుమార భీమేశ్వర ఆలయం అని పిలుస్తూ ఉంటారు. అలాగే మూడవది వచ్చేసి అమరరామ విజయవాడలో అయితే ఉంటుంది. అమరావతి క్షేత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. 4వది పాలకొల్లులో ఉంది. 5వది క్షీరారామ. ఈ 5 క్షేత్రాలని మనం పంచారామ క్షేత్రాలు అని పిలుస్తుంటాం. సో ఈరోజు మనం రెండవది అయిన కుమారరామ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో అయితే ఉన్నాం. అలాగే ఇక్కడ మనకి బాలా త్రిపుర సుందరి అమ్మవారు మనకైతే ఇక్కడైతే ఉన్నారనమాట. సో ఈ టెంపుల్కి ఇప్పుడైతే మనం ఒక్కొక్కటైతే చూసుకుంటూ వెళ్దాం. అలాగే ఇక్కడ మనకి ఉప ఆలయాలు కూడా చాలా ఉన్నాయి. సో ఒక్కొక్కటి మీకు చూపించుకుంటూ వెళ్తాను, పదండి నాతోనే. సో నా బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తుంది కదా, ఇది చాలా పెద్ద గోడ అన్నమాట. దక్షారామంలో దీనికన్నా పెద్ద గోడ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ టెంపుల్కి క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి అన్నమాట. ఇప్పుడు మీకైతే వెళ్ళి చూపిస్తాను, పదండి నాతో. ఇదిగోండి, ఇప్పుడు మనం శ్రీ కాలభైరవ స్వామి క్షేత్రపాలకుడు ఇక్కడుంది గుడి. మనకి గుడి వచ్చేసి ఇలాగైతే ఉంది, చిన్న గుడి కాలభైరవ స్వామి వారిది. వెళ్ళి దర్శనం కూడా చేసుకుందాం. దర్శనం చేసుకోండి. క్షేత్రపాలకులైన కాలభైరవ స్వామి వారిని అయితే దర్శనం అయితే అయిపోయింది నాది. సో ఇప్పుడైతే మనం గుడి దగ్గరలో ఉన్న శివుడిని అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం, పదండి. సో ఇలాగ మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకి ధ్వజస్తంభం అయితే రైట్ సైడ్లో ఉంటుంది. చాలా పెద్ద ధ్వజస్తంభం చూడండి. ఇలాగ లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే మనకి ఇక్కడ అందరూ గుడి ముందట మనకి ఇక్కడ వచ్చేసి మనకి యాగశాల అయితే ఉందన్నమాట. ఈ యాగశాలలో మనకి చండీ హోమం అయితే జరుగుతుంది. సో అట్ ప్రెజెంట్ అయితే మనకి ఈ చండీ హోమానికి కరెక్ట్గా ఆపోజిట్లో అయితే ఒక చిన్న పూజ అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడున్న శివలింగంని కూడా మీరు గమనించినట్టయితే ఈ శివలింగము మట్టితోనైతే ఈ శివలింగాన్ని కూడా తయారు చేశారు.
ఇక్కడ అభిషేకం కూడా చేస్తున్నారన్నమాట. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् यो रुद्रो अग्नव्यो अप्सुय ओषधीषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु तमुष्टु हि यस्विषुः सुधन्वायो विश्वस्य क्षयति भेषजस्य यक्ष्वा महेशौ मनसाय रुद्रन्नमोभिर्देवमसुरं दुवस्य अयं मे हस्तो भगवानयं मे भगवत्तरः अयं मे विश्वभेषजोऽयं शिवाभिमर्शनः ये ते सहस्रमयुतं पाशां मृत्यो मर्त्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वान् वयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा ఓం. ఇప్పుడు మనం ఆలయ లోపలికైతే వెళ్దాం పదండి. రాగానే మనకి నందీశ్వర స్వామి వారైతే ఉంటారు. ముందు నందీశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని అప్పుడు మనం భీమేశ్వర స్వామి వారిని అయితే దర్శనం చేసుకుందాం. లోపలికి రాగానే మనకి టెంపుల్ ఇక్కడ కనిపిస్తున్నట్టుగా శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామివారి దేవస్థానం. ముందుగా ఈ గుడి వెళ్ళే ముందు మనం ఈ గుడి చుట్టూరా అయితే మనకి ఉపాలయాలు అయితే ఉన్నాయి. సో ముందైతే మనం ఉపాలయాలు అయితే అన్ని దర్శనం అయితే చేసుకుందాం. ముందుగా మనమైతే బాలా త్రిపుర సుందరి దేవి తల్లిని అయితే దర్శనం చేసుకోబోతున్నాం. బాలా త్రిపుర సుందరి దేవి తల్లిని కూడా మనమైతే దర్శనం చేయడం జరిగింది. ఇప్పుడైతే మనం సూర్యనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకుందాం. సూర్యనారాయణ స్వామి వారి దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనం మహాగణపతి స్వామి వారి దర్శనం చేసుకుందాం. శ్రీ మహాగణపతి స్వామి వారు ఇక్కడ మహాగణపతి స్వామి వారి దర్శనం కూడా అయితే అయిపోయింది నాది. సప్తమాత్రికలు అంటే 7 అమ్మవార్లు అన్నమాట. బ్రహ్మి, మహేశ్వరి, కౌమరి, వైష్ణవి, వారాయి, ఇంద్రాణి, చాముండ, ఇంకా అలాగే దక్షిణామూర్తి విగ్రహాలు అయితే మనకి ఇక్కడ ఉంటాయి. ఇదిగోండి. సో మనకి ఈ విగ్రహాలు అయితే ఇలా ఉంటాయి. జూమ్ కూడా చేసి చూపిస్తున్నాను. లాస్ట్లో ఉన్న దక్షిణ స్వామి వారు అనుకుంటా. అలాగే వినాయకుడు, సప్తమాతృకలు వారి దర్శనం కూడా అయితే ఇప్పుడు అయిపోయింది అది. సో ఇప్పుడు నెక్స్ట్ దానికి అయితే వెళ్దాం. సో ఇప్పుడు వచ్చేసి మనకి దత్తాత్రేయ స్వామివారి గుడికి అయితే వచ్చేసాం. మనకి దత్తాత్రేయ స్వామివారు ఇలా ఉంటారు. దత్తాత్రేయ స్వామివారిని దర్శనం అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే దత్తాత్రేయ స్వామివారి దర్శనం కూడా అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దానికైతే వెళ్దాం పదండి. సరస్వతి దేవి తల్లి అలాగే ఇక్కడ నా వెనకాల ఉన్న సరస్వతి దేవి స్పెషల్లీ ఈ పంచారామ క్షేత్రాల్లో భీమేశ్వర స్వామి వారి దగ్గర సరస్వతి దేవి చాలా విద్యా ప్రదాత అని చెప్తూ ఉంటారు అనమాట ఈ గుడిలో. సో ఈ సరస్వతి దేవి కూడా ఈ ఉపాలయంలో ఏదైతే ఉందో సరస్వతి దేవి కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్ దేవత అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ సరస్వతి దేవి దర్శనం కూడా అయితే అయిపోయింది అది. ఇప్పుడు నెక్స్ట్ ఉపాలయంకి అయితే వెళ్దాం పదండి.
కుమారస్వామి వారు, ఇదిగోండి కుమారస్వామి వారు. సో కుమారస్వామి వారి దర్శనం కూడా నాదైతే అయిపోయింది. సో నెక్స్ట్ అమ్మవారు ఉన్నారు, మహిషాసుర మర్దిని అమ్మవారు. పదండి. మహిషాసుర మర్దిని. సో ఇప్పుడు మనం దర్శించుకున్నది మహిషాసుర మర్దిని అమ్మవారు. ఈ మహిషాసుర మర్దిని అమ్మవారు త్రవ్వకాల్లో అయితే మనకి దొరికారంట. అది దాని 15వ శతాబ్దంలో కొండవీటి రాజైన ఒక రాజు ఈ అమ్మవారిని అయితే 15వ శతాబ్దంలో ప్రతిష్ఠించారని అయితే చెప్తున్నారు. అలాగే ఇక్కడ అమ్మవారిని శ్యామలా శక్తి అని కూడా పిలుస్తున్నారు, మహిషాసుర మర్దిని అమ్మవారిని. సో అందరైతే దర్శనం అయితే చేసుకోండి, చాలా పవర్ఫుల్ దేవత అమ్మవారు. నా దర్శనం అయితే అయిపోయింది, అమ్మవారి దర్శనం. ఇప్పుడు నెక్స్ట్ ఉపాలయం లోపలికి అయితే వెళ్దాం, పదండి. ఇక్కడ ఉన్నవన్నీ ఏవో విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట, అన్ని పురాతనమైన విగ్రహాలు. ఇప్పుడైతే మనం శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. దర్శనం చేసుకోండి. ఎట్ ప్రెసెంట్ అయితే శ్రీ మహావిష్ణువు ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి దర్శనం కూడా అయితే అయిపోయింది నాది. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ గుడి దగ్గరికి అయితే వెళ్దాం, పదండి. చండీశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుందాం. ఇప్పుడైతే మనం చండీశ్వర స్వామి వారి దగ్గర అయితే వచ్చేసాం అన్నమాట. పైన కనిపిస్తున్నట్టుగా ఈ చండీశ్వర స్వామి వారి దర్శనం కూడా అయితే నాదైతే అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఉపాలయం లోపలికి అయితే వెళ్దాం, పదండి. వీరభద్ర స్వామి వారు. ప్రజెంట్ అయితే మనం వీరభద్ర స్వామి వారి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. వీరభద్ర స్వామి వారి అయితే బాగా దర్శనం అయితే చేసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ఉపాలయం లోపలికి అయితే వెళ్ళిపోదాం. చలో పదండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. సో ఇక్కడైతే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అయితే దర్శనం కూడా అయిపోయింది. నాదైతే చాలా అంటే చాలా బాగా దర్శనం అయితే అయ్యింది. సో ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే దీనికైతే ఏం ఉపాలయం లేదు, డైరెక్ట్ ఇలాగానే ఉంది మనకి. సో అదనమాట. సో దీంతో మన ఉపాలయాలు అయితే అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మనం గుడి లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ మనకి ఇద్దరు ద్వారపాలకులు కూడా ఉన్నారు. ఇక్కడ ఇది మొత్తం 14 ఫీట్స్ అన్నమాట శివలింగం. ఈ 14 ఫీట్ శివలింగంలో ఫస్ట్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మనకైతే ఏం పూజలు ఏం జరగవు, మొత్తం అంతా ఇక్కడ గేట్ కూడా వేసేస్తారు మనకు చూస్తున్నట్టయితే. సో పైన మనకి అభిషేకం అయితే జరుగుతుందన్నమాట ఓవరాల్గా. సో మనకు అక్కడ వాటర్తోని అలాగే మనకి పాలతోని అభిషేకాలు అయితే ఇక్కడ చేస్తారు, మొత్తం స్ఫటిక శివలింగంతో. సో మనం ఇప్పుడైతే మనం
పైకి కూడా వెళ్దాం. ఇప్పుడు మీకు చండీ ప్రదక్షిణ ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. శివలింగం నుంచి దర్శనం చేసుకున్నాక ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. లెఫ్ట్ సైడ్కి నడుచుకుంటూ వెళ్ళాక ఎక్కడైతే అభిషేకం చేస్తారో ఆ అభిషేకం నీళ్లు పడతాయి కదా, ఆ నీళ్లు వెళ్ళే ప్లేస్ అక్కడ వరకు అయితే రావాల్సి ఉంటుంది. దాన్ని దాటకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ ఎక్కడైతే శివలింగం దగ్గర వరకు రావాల్సి ఉంటుంది. శివలింగం దగ్గర వరకు అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి శివలింగం ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ముందుకు నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడైతే శివలింగం చేసిన అభిషేకం నీళ్ళు వెళ్తూ ఉంటాయో మళ్ళీ అక్కడ వరకు రావాల్సి ఉంటుంది. మళ్ళీ దాన్ని దాటకుండా మళ్ళీ వెనక్కి అయితే రావాల్సి ఉంటుంది శివలింగం వరకు. సో మళ్ళీ ఇలాగా శివలింగం వరకు వచ్చాక శివలింగంని అయితే దర్శనం చేసుకొని అప్పుడు మనకి ఒక ప్రదక్షిణ అయినట్టు అనమాట. ఇలాగా చేయాల్సి ఉంటుంది శివాలయంలో ప్రదక్షిణ చేసే విధానం. సో ఇలాగ మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తామన్నమాట. ఈ పైన మనకైతే గుడి, ఈ పైన అభిషేకం చేస్తారని చెప్పాను కదా. సో ఎవరైనా సరే 20 రూపాయలు అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. సో నేను కూడా 20 రూపీస్ పెట్టి టికెట్ అయితే తీసుకున్నా. ఇదిగోండి, ఇదే టికెట్ అనమాట. 20 రూపాయలు అయితే తీసుకున్నారు దర్శనానికి. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् यो रुद्रो अग्नव्यो अप्सुय ओषधीषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु तमुष्टु हि यस्विषुः सुधन्वायो विश्वस्य क्षयति भेषजस्य यक्ष्वा महेशौ मनसाय रुद्रन्नमोभिर्देवमसुरं दुवस्य अयं मे हस्तो भगवानयं मे भगवत्तरः अयं मे विश्वभेषजोऽयं शिवाभिमर्शनः ये ते सहस्रमयुतं पाशां मृत्यो मर्त्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वान् वयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा ॐ नमो भगवते रुद्राय विष्णवे मृत्युर्मे पाहि प्राणानां ग्रन्थिरसि रुद्रो मा विशान्तकः तेनान्नेनाप्यायस्व सदा शिवो ऐ वुण्ड्रुल्दृक् एवं ऐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् यो रुद्रो अग्नव्यो अप्सुय ओषधीषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु तमुष्टु हि यस्विषुः सुधन्वायो विश्वस्य क्षयति भेषजस्य यक्ष्वा महेशौ मनसाय रुद्रन्नमोभिर्देवमसुरं दुवस्य अयं मे हस्तो भगवानयं मे भगवत्तरः अयं मे विश्वभेषजोऽयं शिवाभिमर्शनः ये ते सहस्रमयुतं पाशां मृत्यो मर्त्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वान् वयजामहे मृत्यवे स्वाहा मृत्यवे ज्ञात्वा च सर्वाणि मधुचेतनानि नष्टोऽहं तस्य वैभवेन अनभूवयं नान्य अस्य समान न हि शिवस्नेह न तु शिवप्रेम नोऽयं సో ఫైనలీ నా దర్శనం కూడా అయిపోయింది. సో ఇప్పుడే దర్శనం అయిపోయి ఇక్కడ మాత్రం మనకి గర్భగుడి లోపలికి అయితే వెళ్ళే దర్శనం అయితే మనకైతే లేదు. దాంతో పాటుగా ఇక్కడ మనకి చూస్తున్నట్టయితే మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు శివలింగం ఇది. కింద నుంచి చాలా 14 ఫీట్స్ శివలింగం ఇది. ఇప్పుడైతే నేను కిందకి వెళ్ళిపోతున్నా. కిందకి వెళ్ళిపోయి ఇక్కడ మనకైతే ఏమంటారు పక్కనే కోనేరు కూడా ఉందంట. సో ఈ కోనేరు దగ్గర కూడా అయితే మనమైతే వెళ్దాం. ఈ కోనేరు కూడా మనకి రైట్ సైడ్లోనే ఉంది. ఒకసారి నా బ్యాక్గ్రౌండ్లో చూపిస్తాను ఎలా ఉందో. ఎందుకంటే మీకు కనిపిస్తుందో లేదో తెలియడం లేదు.
ఇదిగోండి నా వెనకాల కనిపిస్తున్నది మన భీమేశ్వర స్వామి వారి గుడి. అదనమాట భీమేశ్వర స్వామి వారి దర్శనం కూడా అయితే అయిపోయింది అది. సో ఇక్కడే నేను కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అప్పుడైతే మళ్ళీ నేనైతే కిందకైతే స్టెప్స్ దిగి కిందకైతే వెళ్ళిపోతున్నా అనమాట. गर्वयुक्तासम् आगतोनेन तदानाहूतं हृदयं तु मे ఈ ఆలయంలో ఇంకో విశిష్టత ఏంటంటే చైత్రం అలాగే వైశాఖ మాసంలో సూర్యకిరణాలు శివుడి మీద పాదాల మీద అయితే పడుతుంది. అలాగే సాయంత్రం పూట అమ్మవారి పాదాల దగ్గర అయితే పడుతుంది అనమాట సూర్యకిరణాలు. సో అది ఇంకో విశిష్టత. వజ్ర గణపతి విగ్రహం ఉందండి, అది గోడలో ఫిట్ అయి ఉంటుంది. అది రాజుల కాలంలో ఉండేది. అది దాని పొట్టలో వజ్రం ఉండేదంట పూర్వం. ఆ వజ్రం చాలా కాంతి వచ్చేదట. ఆ వజ్రం ఎవరో దొంగలు పట్టుకెళ్ళిపోయారని మన పురాణం చెబుతున్నాయండి. అదే విషయం. ఆలయం పడమటి గోడలో ఒక వినాయకుడి విగ్రహం అయితే ఉండేదంట. ఆ వినాయకుడి నాభిలో ఒక వజ్రం ఉండేది. ఆ వజ్రం వల్ల రాత్రిపూట ఆ వజ్రం మెరిసేదని అంటున్నారు. సో ఇప్పుడైతే మనం ఆ గుడి ఆ విగ్రహం దగ్గరికి అయితే వెళ్దాం. సో ఇప్పుడైతే మనం భోజనం కూడా అక్కడే ఉందంట. ఎక్కడ అంటే మనం వినాయకుడి గుడి ఎక్కడైతే ఉందో అక్కడే మనకి భోజనాలు కూడా పెడతారంట. సో ఇప్పుడైతే మనం అటైతే వెళ్ళిపోదాం. చిన్న పదండి. स्पन्दयदयं सकलप्राणिभ्यः शिलाभ्यश्च नित्यं शिलागाढहृदये गर्वयुक्तासम् ఓ మేబీ ఇదేనేమో గుడి. పదండి వెళ్ళి చూద్దాం. ఇదేనా? ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉందో టెంపుల్. మస్తుంది టెంపుల్ అయితే. సో అది కాదంట. సో ఇక్కడ నుంచి మనకి గోడ మీద అయితే ఉంటారంట వజ్ర గణపతి స్వామి వారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇదే అన్నమాట వజ్ర గణపతి. వినాయకుల వారి నాభిలో ముందు వజ్రం ఉండేది అని అంటున్నారు. సో అది కాలక్రమేణా దుండగులు వచ్చి తీసేసుకొని వెళ్ళిపోయారు. రాత్రిపూట ఈ వజ్రం అనేది మెరుస్తుండే అన్నమాట వజ్ర గణపతి. సో నా దర్శనం అయితే అయిపోయింది. ఈ పైన మీకు కనిపిస్తుందో లేదో తెలీదు, ఇదిగోండి ఇక్కడ ఉంది మనకి వజ్ర గణపతి. సో అలాగే ఇప్పుడు భోజనాలు కూడా ఉన్నాయంట ఇక్కడే గుడి పక్కనే. సో మనం భోజనం కూడా చేసి అప్పుడైతే వెళ్దాం. ఇక్కడ భోజనం కూడా మనకి 12 గంటలకి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడైతే అన్నము, పప్పు, అలాగే పులిహోర, దానితో పాటు మనకి కేసరి హల్వా, దానితో పాటు పచ్చడి. అద్భుతంగా ఉంది. చాలా విశేషమైన ఆలయం. ఈ ఆలయాన్ని చూసి తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సో ఎట్ ప్రెజెంట్ అయితే నేను కొలను, ఇక్కడ మనకి చిన్న కొలను అయితే ఉంది గుడిది, పుష్కరిణి అనొచ్చు. సో ఇప్పుడు ఆ పుష్కరిణి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. పదండి. सर्वाणि मधुराणि वचनानि दृष्ट्वा सर्वाणि महदर्शनानि ज्ञात्वा च सर्वाणि मधुचेतनानि नष्टोऽहं तस्य वैभवेन अनुभूवयं नान्य अस्य समानं श्रुत्वा सर्वाणि मधुराणि वचनानि दृष्ट्वा सर्वाणि महदर्शनानि ज्ञात्वा च सर्वाणि मधुचेतनानि. సో ఫైనల్లీ ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా కోనేరు. ఈ కోనేరులో నుంచే వాటర్ తీసుకొని ఇక్కడ మనకి ముందునైతే శివుడికి అభిషేకం కూడా చేస్తున్నారనమాట ఈ కోనేరుతోనే. సో ఇదన్నమాట ఈ కోనేరు, స్వామివారి పుష్కరిణి. స్వామివారి పుష్కరిణి కూడా నా దర్శనం అయితే అయిపోయింది. స్వామివారి పుష్కరిణి అన్నమాట. సో అది, సో ఇది ఇలా ఉంది. विश्वासं मा कुरु निश्चल शिवम् अस्य निश्चलत्वेन आकृष्टोऽहम् अयमेव मार्गम् इति मन्येऽहम् अवगतो अधुना. దీనితోని మన ఈ కుమార భీమేశ్వర స్వామివారి ఆలయ దర్శనం అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు నేను మీ నవీన్ సైనింగ్ ఆఫ్. జై శివశక్తి.